స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి త్రివిధ దళాలు. భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితులను నిశితంగా రక్షణ శాఖ గమనిస్తూ ఉంది. రక్షణ సంబంధిత అన్ని సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామంటూ రక్షణ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత్ చాలా అప్రమత్తంగా ఉంది. ఇప్పుడే పాకిస్తాన్ ఇక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోంది. అమెరికా, అదేవిధంగా చైనా, ఇతర అగ్రదేశాలతో కూడా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తుంది. ప్రతీకార దాడులకు దిగుతామంటూ గేంకరిస్తుంది. కానీ అగ్రదేశాలు పాకిస్తాన్ని నిలువరిస్తున్నాయి. మీరు ఎటువంటి ప్రతిదాడులకు దిగొద్దని కూడా చెప్తుంది. అమెరికా కూడా కొద్దిసేపు క్రితం ప్రకటన చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే విమానాల రాకపోకలకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ధర్మశాల, లే, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్తో సహా కొన్ని కీలకమైనటువంటి విమానాశ్రయాల్లో ఆ యొక్క ఎయిర్పోర్ట్లన్నింటినీ కూడా మూసివేశారు. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కొద్దిసేపు క్రితం చేసింది. 9 నగరాలకు ఈ విమానాల రాకపోకలను ఎయిర్ ఇండియా పూర్తిగా రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లే, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ వీటన్నిటికీ కూడా ఎయిర్ ఇండియా తమ సర్వీసుల్ని రద్దు చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ విమానాలు పూర్తిగా రద్దయి ఉంటాయి. సో సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి భారత ప్రభుత్వం సరైన సమయం చూసుకొని ఈ రోజు మాక్ డ్రిల్ జరగబోతుంది. ఇట్లాంటి మాక్ డ్రిల్ ఇంకా 3-4 జరుగుతాయి. ఆ తర్వాతనే పిఓకే పై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. పిఓకేని కూడా మొత్తం ఆక్యుపై చేసుకుంటారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో రాత్రి హఠాత్తుగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కి ఎయిర్ డిఫెన్స్, అదేవిధంగా మొత్తం త్రివిధ దళాలు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ముజఫరాబాద్, బవల్పూర్, ముర్కీదే, సియాల్కోట్, కోట్లీ ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే సేకరించారు. అంటే అందరూ కూడా అనుకున్నారు ఈ 22వ తేదీన ఈ యొక్క దాడి జరిగితే, ఉగ్రదాడి పహల్గాంలో జరిగితే భారత ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా ఉంది, అసలు ఏమీ చేయట్లేదు, వరకు మాటలు మాత్రమే మాట్లాడుతుంది అంటూ కూడా అందరూ అనుకున్నారు. కానీ ఈ 15 days కూడా ఈ సమాచార సేకరణకి, అంటే మ్యాపింగ్ చేస్తూ ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నింటిని కూడా తీసుకొని మొత్తానికి దానికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలనే ఉద్దేశంతోనే త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అందుకే త్రివిధ దళాలకి మీరే డిసైడ్ చేయండి ఎప్పుడు సమయం కానీ, ప్లేస్ కానీ, ఏ రోజు కానీ, ఎట్లా మీరు దాడి చేయాలనుకుంటున్నారన్న పూర్తి స్వేచ్ఛను ప్రధాని మోదీ ఈ యొక్క త్రివిధ దళాలకు ఇచ్చారు. సో త్రివిధ దళాలు తమపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమగ్రమైన సమాచారాన్ని సేకరించి సమగ్రమైనటువంటి ఇంటెల్ ఇన్పుట్స్ తోనే ఈ దాడి చేసింది. 9 ముష్కర శిబిరాలను కూల్చివేసింది. దానికి సంబంధించి ఇంకా వివరాలు రావాల్సింది. పాకిస్తాన్ సైడ్ నుంచే మనకు అందుతున్నటువంటి సమాచారం, అక్కడ 5 చనిపోయినట్లుగా పాకిస్తాన్ మీడియానే ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఇంకా ఎంతమంది అక్కడ ముష్కరులు ఉన్నారు, వాళ్ళని ఎంతమందిని హతమార్చారు, తర్వాత వాళ్ళని ఎంతమందిని అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు ఏవైనా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి వివరాలు, తర్వాత ఎక్కడి నుంచి ఎలా దాన్ని ఆపరేట్ చేశారు, తర్వాత ఎయిర్ స్ట్రైక్స్ ఎట్లా జరిగాయి, క్రింద గ్రౌండ్ వర్క్ తో ఎయిర్ కోఆర్డినేషన్ ఎట్లా జరిగింది, ఈ వివరాలన్నింటినీ కూడా మరికొద్ది సేపట్లో భారత సైన్యం ప్రకటించబోతుంది. 11 గంటలకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయి, 8 మంది మృతి చెందారంటూ తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. పాకిస్తాన్ దీన్ని ధృవీకరించింది. ఋషి తమ భూభాగంలో 6 చోట్ల దాడులు జరిగాయి, 8 మంది మృతి చెందారు అంటూ పాకిస్తానే అంగీకరించింది. ఈ దాడుల పైన మేము అమెరికాకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా పాకిస్తాన్ తెలుపుకుంది. దాడుల పైన అమెరికాకు పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. అన్ని విషయాలపైన మాకు